నిజానికి ఈ ఆస్తి ఎవరిది? శోభాచంద్ర చెల్లెమ్మది. అంటే భూమిదే కదా. మీరు తినే తిండి, నుంచున్న నేల, నడిపే కారు, వేసుకున్న బట్టలు ఇవి మొత్తం భూమి పెట్టిన భిక్ష కాదా? శరచంద్ర గారు, నిజంగా మీకు పౌరుషమే ఉంటే ఈ ఆస్తి మొత్తం భూమికి రాసిచ్చేయండి. ఎక్కడున్నావా బావా? నిద్ర పట్టట్లేదా పూర్వ? ఆ కేపీ గాడన్న మాటలు నా చెవుల్లో ఇంకా మహర్మోగుతూనే ఉన్నాయి. బావా, ఏంటో గాని నువ్వు నాకు అర్థమైనంతగా ఎవ్వరికీ అర్థం కావు బావా. నీకెప్పుడు ఏం కావాలో, ఎప్పుడు ఏం ఇవ్వాలో, ఏం చేయాలో నాకంతా తెలుసు కదా బావా. నువ్వు ఇలాంటిదేదో చేస్తావని ఊహించే నీకోసం తీసుకొచ్చాను బావా. తీసుకో. థ్యాంక్ యూ అపూర్వ. నక్షత్ర, నువ్వు నా జీవితంలోకి రాకపోయి ఉంటే ఈ జీవితానికి అర్థమే ఉండేది కాదు. తాగు బావా. నువ్వెంత బాధపడుతున్నావో నా మనసుకి తెలుసు బావా. నీకు శోభ అక్కంటే చాలా ఇష్టం. కానీ అక్క సంపాదించిన ఆస్తి మీద అసలు నీకు ఎలాంటి మమకారం లేదు. ఆ విషయం నాకు తెలుసు బావా. ఈ ఆస్తిని నీ కాలి గోటితో సమానంగా చూస్తావని నాకు తెలుసు బావా. ఛ! అలాంటి నిన్ను పట్టుకుని అన్ని మాటలంటాడా కేపీ? ఎలా అంటాడా పూర్వ? నన్ను అన్ని మాటలు ఎలా అంటాడు? వాడికి నా గురించి తెలీదా? నేను డబ్బు కోసం ఆశపడే మనిషినా? కాదు బావా, కాదు. సర్లే, నువ్వు తాగు బావా. మనసు కాస్త కుదుట పడుతుంది. తాగు. అపూర్వ, వాడు నా చెల్లెల మొగుడు కాకపోయి ఉంటే వాణ్ణెప్పుడో చంపేసుండేవాణ్ణి. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి వాణ్ణి నువ్వే కాపాడావు. సారీ బావా, ఐఎమ్ సారీ. అప్పుడెప్పుడు నేను చేసిన తప్పుకి ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను. సర్లే, నువ్వు తాగు బావా. తాగు. గుండె తరుక్కుపోతుందా పూర్వ? బావా ప్లీజ్, నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకుని మనసు పాడు చేసుకోకు. ఇది తాగి చక్కగా నిద్రపో. తీసుకో బావా. తనకు ఆస్తి ఇవ్వాలి కదా, ఇప్పుడే తనని రమ్మని చెప్పు. తన ఆస్తి తన మొహాన కొడతాను. అప్పుడు ఇలాంటి కుక్కలు నన్ను వేలెత్తి చూపించలేవు. నా ముందు నిలబడే అర్హత కూడా లేని వాళ్ళు నన్ను నిలదీస్తున్నారు. బావా, రేపెలాగూ తను వస్తుంది కదా. నువ్వు అనుకున్నట్టుగానే ఆస్తి మొత్తం మొహాన కొట్టి. ఇప్పుడైతే తాగు బావా. రిలాక్స్ అవ్వు. తాగు బావా, తాగు. ఈ భూమి ఇక్కడికొచ్చిందేంటి?
నానా మీరు బానే ఉన్నారు కదా? నా గురించి నీకెందుకు? నానా మీకేం కాలేదు కదా? వదలు. నీకేం కావాలో చెప్పు. నానా పిన్నెక్కడా? పిన్నితో నీకేం పని? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఏ కేపీ, నువ్వే వెళ్ళి తీసుకొచ్చావా? పొద్దున్నే కదా ఆస్తి రాస్తా అన్నాను, ఇప్పుడెందుకు వచ్చావు? ఇప్పుడే రాసి చేయమంటావా? నాన్న మీకు దండం పెడతాను, నాకు ఆస్తి ఏం అక్కర్లేదు. మీరు క్షేమంగా ఉంటే నాకు అదే చాలు నాన్న. నోర్మై, ఈ తండ్రంటే అంత ప్రేమన దానివే అయితే నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్తావు? నాకిష్టం లేని వాణ్ణి నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు? నటించకు. బావగారు, భూమికి మీరంటే చాలా ఇష్టం అండి. నా మాట నువ్వు మాట్లాడుతూ. నాన్న ఆస్తి నా పేరు మీద రాయొద్దు. అలా రాస్తే మీరు ప్రమాదంలో పడతారు. నాకు ప్రమాదమా? ఎవరి వల్ల? ఎవరి వల్ల ప్రమాదం? అయ్యో అది నేను మీకు ఎలా చెప్పగలను? మీకు అపూర్వ పేరు చెప్తే మీరు నమ్మరు. మీకెలా చెప్పను? సరే నాన్న, మీకు ఎవరి వల్ల ప్రమాదం లేకపోవచ్చు, కానీ ఆస్తి మాత్రం నాకు రాయకండి. మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉంటే అది నాకు చాలు నాన్న. మాట్లాడకో. కూతురే వద్దనుకున్నావు, ఆస్తి నీకెందుకని అడిగాడు నన్ను. నీ ఆస్తి నా కాలి గోటితో సమానం. ఇచ్చేస్తాను, తీసుకువెళ్ళిపో. నాన్న ప్లీజ్ నాన్న, ఈ ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు. మీరు బాగుంటే చాలు. మీరు ప్రశాంతంగా ఉండాలి. కావాలంటే ఈ ఆస్తి అంతా అపూర్వకి రాసిచ్చేయండి. ఎలా కనిపిస్తుంది అపూర్వ? నీ డబ్బు కోసం ఆశపడే మనిషిలా కనపడుతుందా? నేను ఆస్తి రాసిస్తానంటే మాత్రం తను తీసుకుంటుందా? కర్మ కర్మ కర్మ.